హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండిలియస్ ఇన్ సిడ్నీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్. సో ఫస్ట్ దానికి సారీ చెప్తున్నాను. నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్లో అంటున్నా అన్న, రెగ్యులర్గా నేను అంటే ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్తో ఒక్కొక్క వీడియో పెడతాను అని. కానీ ఇక్కడ టైం పాసిబుల్ కుదరట్లేదు. అండ్ లాస్ట్ 10 డేస్ నుంచి కొంచెం నాకు ఇబ్బంది అయింది ఇన్స్టాగ్రామ్తో. అది హ్యాక్ అయిందా లేకపోతే ఏంటి అనేది అర్థం కాలేదు. సో దాని గురించి ఇన్స్టాగ్రామ్ గురించి క్లియర్గా చెప్దాము. నేను అది కాకుండా సెకండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. అదే క్రియేట్ చేసి మాకు కొంచెం నా క్లోజ్ ఫ్రెండ్స్కి అలా రిక్వెస్ట్ పెట్టాను. అసలు ఎందుకు కొత్తది క్రియేట్ చేశాను, పాతది ఏమైంది, అసలు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందా లేకపోతే ఏంటి అని క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్దాము. చాలామందికి డౌట్ ఉంది ఎందుకు కొత్తది క్రియేట్ చేసుకున్నాడు అని. సో దాని గురించి క్లియర్గా చెప్దాము అని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. 10 డేస్ బ్యాక్ బ్రెజిల్ నుంచి ఒకడు లాగిన్ అవ్వడానికి ట్రై చేశాడు నా ఇన్స్టాగ్రాము. మరి వాడు వీపీఎన్ పెట్టి యూజ్ చేశాడా లేకపోతే సంథింగ్ కావాలని అంటే బ్రెజిల్ నుంచి చేశాడా తెలీదు. బట్ లొకేషన్ మాత్రం బ్రెజిల్ అనే చూపిస్తుంది. సో బ్రెజిల్ అని నాకు వాడు ఎప్పుడైతే లాగిన్ అవుదాము అని ట్రై చేశాడో నాకు నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే నాకు ఇక్కడ ఆ రోజు మాకు మిడ్ నైట్ 2కో 3కో నాకు నోటిఫికేషన్ వచ్చింది. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫోన్ చెక్ చేస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ రాగానే నేను ఎమ్మటే డౌట్ వచ్చి పాస్వర్డ్ మార్చాక లాగౌట్ అయింది పేజ్ లాగౌట్ అయ్యాక లాగిన్ అవుదామని నేను మళ్ళీ నా క్రెడెన్షియల్స్ అని యూజ్ చేసి లాగిన్ అవుదామని ట్రై చేస్తే నాకు టోటల్గా బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. నేను అది మీకు అన్ని డిస్ప్లే చేస్తాను, ఇమేజెస్ అని తీశాను. వాడు లొకేషను అండ్ పేజ్ బ్లాంక్ స్క్రీన్ రావటం ఇవన్నీ వచ్చినాయి. అది కాకుండా ఆఫ్టర్ సమ్ టైమ్ నేను దాన్ని రీఫ్రెష్ చేస్తుంటే పేజ్ని రీఫ్రెష్ చేశాక ఒక 5 మినిట్స్కి సంథింగ్ ఎర్రర్ అక్కడని ఒక మెసేజ్ వచ్చింది. సో అది రావటం వల్ల నేను కనీసం నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కానీ నా పోస్ట్ కానీ మన ఫ్రెండ్స్ స్టోరీస్ ఉంటాయి కదా, సో అది చూద్దామన్నా కానీ ఈవెన్ లాగౌట్ అవుదామన్నా సెట్టింగ్స్ ఓపెన్ చేద్దామన్నా నాకు ఏమీ యాక్సెస్ చేయడానికి లేదు. టోటల్గా బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. జస్ట్ నా పిక్చర్ ఒకటి పైన కనిపిస్తుంది, బట్ మిగతాదంతా బ్లాంక్ స్క్రీన్. లాగౌట్ అవుదామంటే నాకు ఆప్షన్ రావట్లేదు. నేను లిటరల్గా ఒక 10 టైమ్స్ యాప్ ఇన్స్టాల్ చేసి నా మొబైల్ డేటాతో యూజ్ చేశాను, వైఫైతో యూజ్ చేశాను, అన్నీ చేశాను. బట్ నాకు 1 డే మొత్తం నేను ట్రై చేశాను, నాకు రాలేదు. సో ఏమైంది ఏంటి ఇన్స్టాగ్రాము కొంపదీసి హ్యాక్ అయితే ఎవరికైనా మెసేజ్ చేసి సంథింగ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా మనం రీసెంట్ టైమ్స్లో కూడా డబ్బులు అడగటాలు ఇట్లా సంథింగ్ ఏదో చికాకు చేయటాలు ఇవన్నీ చేస్తున్నారు కదా. నాకు భయం వేసింది ఇన్స్టాగ్రామ్ నిజంగానే హ్యాక్ అయిందా ఏంటి అని. 2 డేస్ అయింది, నాకేమీ తెలియట్లేదు. పాస్వర్డ్ ఎన్నిసార్లు మార్చినా సరే అదే వస్తుంది అని నేను ఎమ్మటే మెటా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను అండ్ ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్కి కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అన్ఆథరైజ్డ్ ఎవరైనా పర్సన్ యాక్సెస్ చేస్తే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు సస్పెండ్ చేస్తారంట పేజ్ని. ఎందుకంటే ఫర్దర్గా ఏమి ఇబ్బంది చికాకు కాకుండా ఉండాలి అని వాళ్ళు చేస్తారంట. ఫస్ట్ ఇది అదొకటి తెలిసింది. సెకండ్ది యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఇంకోటి ఏంటి అంటే ఏదో గ్లిచ్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో గ్లిచ్ నడుస్తుందని నాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది. ఏంటి ఆ గ్లిచ్ అంటే చాలామందికి ఆ బ్లాంక్ స్క్రీన్ అనేది రావటం, పేజ్ రీలోడ్ కాకపోవటం, పోస్ట్ కానీ ఫీడ్ కానీ ఏమి రాకపోవటం, ఇట్లా వాళ్ళకే అవుతుంది. కొంతమందికి 1 డేలో రీసాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 వీక్, కొంతమంది కాని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సో మేబీ నాకు కూడా 2 డేస్ అయింది కావట్లేదు అని కొంచెం ఇబ్బంది అయ్యాకనే నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి దాని నుంచి నేను ఒక స్టోరీ పెట్టి యూజ్ చేయకండి అని చెప్పి ఇదంతా చేస్తూ సైమల్టేనియస్గా నేను నా మెటా వాళ్ళతో అండ్ ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్తో వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే అన్ఆథరైజ్డ్ ఎవడో యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేశాడు. సో అందుకని ఛానల్ పేజ్ని సస్పెండ్ అవ్వచ్చు, మేబీ వాళ్ళు రివ్యూ చేస్తారంట. సో దానికోసమని పేజ్ సస్పెండ్ అవ్వచ్చు.
అని అన్నారు. లేదా మేబీ గ్లిచ్ అని అయి ఉండొచ్చు. ఈ 2 విషయాలు తెలిసినాయి. కానీ నాకు ఇంకొక నమ్మకం ఏంటి అంటే హ్యాక్ కాలేదేమో అనేదైతే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు హ్యాక్ కాలేదు అని ఎందుకు అనుకున్నాను అంటే నేను జస్ట్ మనం అప్డేట్ చేసినప్పుడు మనకి ఓటీపీస్ వస్తాయి కదా! పాస్వర్డ్ మార్చినప్పుడు గానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మనకి ఓటీపీలు రావటం ఇట్లా ఆఫ్‌కోర్స్ వస్తుంటాయి మెయిల్ గానీ. సో, నేను ఎన్ని సార్లు పాస్వర్డ్ మార్చినా సరే నాకు ఓటీపీలు, మెయిల్ 2 వచ్చినాయి. సో, నాకు కొంచెం నమ్మకం ఉంది. ఓకే. నా ఇన్‌స్టాగ్రామ్ అయితే హ్యాక్ కాలేదు. కాకపోతే వాడు యాక్సెస్ చేయటం వల్ల సస్పెండ్ అయినా అయ్యుండొచ్చు మేబీ అనేదైతే ఒకటి క్లియర్‌గా అర్థమైంది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ ఏందో నేను అవుట్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఛానల్ నా యూట్యూబ్ గానీ ఇవన్నీ కొంచెం డెవలప్ ఏంటి కొంచెం రీచ్ వస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం రీచ్ పెరుగుతుంది నా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, నా యూట్యూబ్‌లో గానీ. మీరు చూస్తే యూట్యూబ్‌లో కూడా 205 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒకళ్ళిద్దరు కాదు అని చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైతే నేను అనుకున్న 200 ఎప్పుడైతే రీచ్ అయ్యానో, నాకది ఎక్కువే. 200K కాదు, మరి 20K కాదు, 2K కాదు కనీసం. బట్ 200 మెంబర్స్ అయినా సరే నన్ను నా వీడియోస్ చూసి వాళ్ళు సపోర్ట్ చేయటము ఇదంతా చేస్తున్నారు అనేసరికి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ అనుకున్నా. లిటరల్‌గా నేనైతే అంతే అనుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడిప్పుడే రీచ్ వస్తుంది ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ. అలాంటి రీచ్ వచ్చే టైంలో ఇట్లా బ్రేక్ లాగా పడింది అని చాలా బాధేసింది. మెయిన్ రీజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను కొన్ని పోస్టులు పెట్టుకున్నా. నా ఫేవరెట్ అయినది. నా కొన్ని ఇంపార్టెంట్ పోస్టులు గానీ, రీల్ గానీ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో ఆ యూట్యూబ్ జర్నీ మొత్తం నేను ఇన్‌స్టాగ్రామ్‌లో సేవ్ చేసుకుంటున్నా. మీరెళ్ళి చూస్తే మనకి హైలైట్స్‌లో అన్నీ ఉంటాయి. నా ఇన్‌స్టాగ్రామ్ నేను ఎవ్రీ వీడియో పెట్టిన థంబ్‌నెయిల్‌తో సహా అన్నీ ఉంటాయి. సో, ఇంకొకటి నాకు ఎందుకు నేనెంత ఫీల్ అయ్యానంటే మనకి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనేది ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ మనకి ఫాలోవర్స్, ఫాలోయింగ్ మన ఎడిట్ ప్రొఫైల్ ఇదంతా ఉంటుంది కదా! సో, అక్కడ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ నేను ఏది రీల్ పెట్టకముందు జస్ట్ 3K, 4K ప్రొఫైల్ విజిట్స్ ఉండేది నాకు. ఎప్పుడైతే నేను ఏదైనా ఒక రీల్ పెడితే అది 10K, 15K, 20K అలా రీచ్ వెళ్ళేది నా ప్రొఫైల్. సో, నాకు లైక్ వచ్చిందా? లేకపోతే మేబీ నాకు రీల్‌కి వ్యూ వచ్చిందా? వాళ్ళు కామెంట్ చేశారా? నన్ను ఫాలో అయ్యారా? నేను పట్టించుకోలేదు. నేను ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ పెరగాలి. అంటే కనీసం నా డాష్‌బోర్డ్‌లో 4K ఉన్నది కాస్త 5K అయినా అవ్వాలి అనే అట్లా అనుకున్నాను. సో, అది నచ్చినా ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది అనుకోని నేను పోస్ట్ చేస్తున్నా. దానివల్ల నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం రీచ్ రావటం స్టార్ట్ అయింది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే 4K కాస్త 10K వెళ్తుంది ఎవ్రీ వీడియో పెట్టినా నేను. కొంతమంది షేర్ చేసిన వాళ్ళున్నారు. కొంతమంది సేవ్ చేసుకున్న వాళ్ళున్నారు. లిటరల్‌గా నా వీడియోస్ సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీ రీల్‌కి. సో, నాకది చాలా హ్యాపీ అనిపించింది. ఇంత మంచిగా నాకు రీచ్ వస్తుంది. ఫాలోవర్స్ వచ్చారా? రాలేదా? నేనెప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అనుకోలేదు. నా మెయిన్ పర్పస్ వచ్చేసి యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేయాలి. యూట్యూబర్‌గా నేను కొంచెం పేరు తెచ్చుకోవాలి అనేదైతే నా డ్రీము అంతే. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అవ్వాలి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ రావాలి అని నేను చేయలేదు. నేను యూట్యూబ్‌లో పెట్టే అంత ఫోకస్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుంటే నిజంగానే నాకు ఈ పాటికల్లా నేను వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్‌లో కనీసం ఒక 100 మెంబర్స్ అయినా సరే నాకు ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ నేను చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్ మీద ఓన్లీ ఈ ఫోకస్ అంతా యూట్యూబ్. మీరు చూసినట్టయితే యూట్యూబ్‌లోనే నాకు 200 ఫాలోవర్స్ వచ్చారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుంటే నాకు ఒక 500 మెంబర్స్ అయినా వచ్చేవాళ్ళు. బట్ నాకల్లా యూట్యూబే కావాలి. యూట్యూబ్ జర్నీయే నాకు యూట్యూబర్‌గానే నాకు పేరు తెచ్చుకోవాలి అనేదైతే ఉంది. సో, అందుకనే చేశాను. దానికోసమని ఇన్‌స్టాగ్రామ్ నాకు ఒక ప్లాట్‌ఫామ్ అవుతుంది. నేను ఏ రీల్ పెట్టినా సరే అది అంతమందికి రీచ్ అయింది. అంతమంది ప్రొఫైల్ విజిట్స్ వచ్చింది అంటే కనీసం 10Kలో ఒక్క పర్సన్ అయినా సరే నా యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి ఉంటుంది కదా! లింక్ ఉంటుంది కదా! బయోలో. లింక్ ప్రెస్ చేసి నా ఒక్క వీడియోని చూడరా చెప్పండి? కనీసం అంతమందిలో ఒక్కళ్ళైనా సరే 10Kలో ఒక్కళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోరా? లేదా ఒక లైక్ అయినా కొట్టరా? వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే ఒక వీడియో అయినా చూడరా? ఇట్లాంటి అన్ని థాట్స్ వచ్చినాయి. ఇది నాకు హెల్ప్ అవుతుంది. నిజంగానే నాకు హెల్ప్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్ అనేది అనిపించింది. సో, దానికోసమని చేశాను. మధ్యలో ఇట్లా బ్రేక్ రావటం అనేది చాలా బాధ అనిపించి ఎమ్మటే కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. బట్ దేవుడి దయ వల్ల అయితే నాకు సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసిన 1 వీక్‌కి
నా పాత అకౌంట్ అయితే నాకు వచ్చింది. ఫైనల్‌గా నా పాత అకౌంట్ అయితే వచ్చింది. వచ్చి కూడా 3 డేస్ అవుతుంది. కానీ నేను దాంట్లోంచి ఎవ్వరికి మెసేజెస్ కానీ, ఎవరి మెసేజ్ నేను చూడట్లేదు. మెసేజ్‌కి నేను రిప్లై ఇవ్వట్లేదు. నేను ఎవరికి మెసేజ్ ఇవ్వట్లేదు. కనీసం నేను వాళ్ళ స్టోరీసు మేబీ ఒకళ్ళిద్దరు గాని చూసుంటానేమో. ఎందుకంటే వర్క్ అవుతుందా నా ఇన్‌స్టాగ్రామ్ ఏంటి అనేది తప్ప నేను ఏది చేయట్లేదు. ఎందుకంటే నేను ఇన్‌కేస్ మెసేజ్ చేసి దాని తర్వాత ఏదైనా అయ్యి వాళ్ళ అవతలోళ్ళు మళ్ళీ మెసేజ్ చేసి సంథింగ్ ఇట్లా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయటం నాకు ఇష్టం లేదు. ముందు దాన్ని స్టాండర్డ్‌గా ఉందా లేదా చెక్ చేసుకొని ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇబ్బంది లేదు. లాస్ట్ 4-5 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇన్‌స్టాగ్రామ్‌తో అయితే ప్రాబ్లమ్ లేదు. పాస్వర్డ్ మళ్ళీ అప్డేట్ చేశా. నెంబర్ అప్డేట్ చేశా. మెయిల్ అప్డేట్ చేశా. అన్నీ సెక్యూరిటీ పరంగా అన్నీ అప్డేట్ చేశాను. సో ఇప్పటివరకైతే స్టేబుల్‌గా ఉంది. సో అందుకని లాస్ట్ 10 డేస్ నుంచి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ లేదా యూట్యూబ్‌లో కానీ నేను యాక్టివ్‌గా లేను. ఇది జరిగింది. నేను యూట్యూబ్‌లో వ్లాగ్ కోసమని ఒక వ్లాగ్ కూడా తీశాను. దాన్ని ఎడిట్ చేస్తున్న టైంలోనే ఇదంతా అయింది. నాకు చికాకు పుట్టింది. నాకు కోపం వచ్చింది. బాధ వచ్చింది. నాకు చికాకులేసి డిలీట్ చేశాను. ఇప్పుడు డిలీట్ చేశాక ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఆ వీడియో లేదు. నా బాధ నాది. ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియో తీయాలి. సో తీయాలి అంటే నేను మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే నాకు 1 అవర్ 1.5 అవర్ టైము. సో ఇదంతా అయింది. బట్ ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. నా ఇన్‌స్టాగ్రామ్ అయితే వచ్చింది. హ్యాక్ అయితే కాలేదు. సో మీరు వరీ అవ్వకండి ఎవరు. బట్ నేను వరీ అవ్వట్లేదు ఇంకా. నేను హ్యాపీగా ఉన్నాను. ఎంత బాధపడానో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మా పెద్దమ్మ అయితే అరే ఇన్‌స్టాగ్రామే కదరా పోయింది అని అంటుంటుంది మా పెద్దమ్మ. అంటే ఇన్‌స్టాగ్రామే పోయింది. నాకు ఇన్‌స్టాగ్రామ్ పోయినందుకు బాధ లేదు. కానీ నాకు నా యూట్యూబ్ డెవలప్ చేసుకోవడానికి అదొక గుడ్ ప్లాట్‌ఫామ్ అది నాకు. ఇన్‌స్టాగ్రామ్ అనేది. అదొక్కటే తప్ప నాకు వేరేది ఏమీ లేదు. అది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ నేను మా తమ్ముడు ఫస్ట్ టైము వాడు సిడ్నీకి వచ్చాడు. నేను సిడ్నీకి వచ్చిన 4 మంత్స్‌కి వాడొచ్చాడు. మా ఇద్దరి బాండ్ అది. నాదొక రీల్ లాగా పెట్టుకున్నాము. అది నాకు చాలా హార్ట్ టచింగ్ వీడియో అది నా తమ్ముడితో. అదొకటి. మా నానమ్మతో ఒక గిబ్లీ ఫోటో ఆర్ట్ ఉండేది. అది మా నానమ్మది. అదొకటి. ఇట్లాంటియన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉన్నాయి. అది పోయేసరికి కొంచెం బాధ అనిపించింది. బట్ ఎట్ ది ఎండ్ నా ఇన్‌స్టాగ్రామ్ నాకు బ్యాక్ వచ్చింది. అది హ్యాపీ నాకు. సో నేనేం చెప్తున్నానంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి మీ ఇన్‌స్టాగ్రామ్ క్రెడెన్షియల్స్ ఇవ్వకండి. మెయిన్ ఏంటంటే ఏ లింక్ ఓపెన్ చేయకండి. మీకు తెలియని లింక్స్ ఏది ఓపెన్ చేయకండి. ఎవరు ఏ లింక్ పంపించినా ఓపెన్ చేయకండి. ఈవెన్ అది ఫ్రెండ్ అయినా సరే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సిడ్నీలో ఏంటంటే ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు. మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లింక్ ఓపెన్ చేస్తాము. అది వాళ్ళు డేటా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సిడ్నీలో అయితే ఇది కామన్. ఆస్ట్రేలియాలో ఇట్లాంటివన్నీ కామన్. నాకు అయ్యేసరికి నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు లింక్ ఓపెన్ చేశాను, నేనేం చేశాను అని. కానీ నేనేదైతే లింక్ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నాకు భయం ఎక్కువ. ఇట్లాంటివన్నీ డేటా ఎట్లా లీక్ అవ్వచ్చేమో అని నాకు భయం ఎక్కువ. బట్ నేనేది చేయలేదు. సో ఐఎమ్ సేఫ్ అనుకున్నా. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అఫ్కోర్స్ చేస్తాను. నేను పాతది అనవసరంగా వీడియో డిలీట్ చేశాను. ఇప్పుడు నాకు ఆ వీడియో లేదు. తొందరలోనే నేను ఎక్కడికైనా ఒకరోజు ఆఫ్ తీసుకున్నా సరే నేను బయటికి వెళ్ళి మీకు మంచిగా ఒక ప్లేస్ ఏదైనా చూసి చేద్దాము అనేది ప్లాన్ ఉంది. సో హోప్ఫుల్లీ అది అవ్వాలని అనుకుంటున్నా. సో ఇది గైస్, ఇది జరిగింది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే యూట్యూబ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత రీచ్ వస్తుంది. రీచ్ అంటే నాకు 1K ఫాలోవర్స్ వచ్చారు అని కాదు, కానీ నాకు వ్యూస్ పెరిగినాయి. అఫ్కోర్స్ కంపేర్ టు ఫస్ట్ వీడియో నాకు లాస్ట్ వీడియోకి వ్యూస్ పెరిగినాయి. అది కాకుండా నా యూట్యూబ్లో నేను మాట్లాడే విధానం కానీ, నేను తీసే బ్లాగింగ్ వీడియో కానీ ఇదంతా కొంచెం చేంజ్ అయింది. నేను కొంచెం నేర్చుకుంటున్నాను. నాకైతే కొత్త. నాకు జీరో నాలెడ్జ్ యూట్యూబ్లో. నేను ఎంటర్ అయినప్పుడు నాకు జీరో నాలెడ్జ్. ఇప్పటికీ జీరో నాలెడ్జే. కాకపోతే కొన్ని నేర్చుకుంటున్నా. దానికి మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో అది నాకు చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీ అండ్ నాకు చాలా ప్రౌడ్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఏదో ఒక రోజు మనం మంచిగా రీచ్ అవుతాము. అది నాకు చాలా నమ్మకం ఉంది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి విషయాల్లో. తొందరలోనే ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.